పిల్లలు, ఈరోజు దయగల రాజు గురించి చెప్పుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయంలో ఎదుగుదాము. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో దావీదు రాజు దేవుడు తనకు దయ చూపినట్లు నేను ఉపకారం చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించి ఉన్నాడా అని సీబాని అడుగుతాడు. సీబా అంటే సౌలు యొక్క సేవకుడు అనమాట. యోనాతాను కుమారుడైన కుంటికాళ్ళు గల కుమారుడు ఉన్నాడని రాస్తూ చెప్తాడు. వెంటనే దావీదు అతన్ని పిలిపించాడు. అతని పేరు మెఫీబోషెతు. అతడు దావీదు వద్దకు రాగానే గౌరవంగా, ఇదిగో నేను నీ దాసుని అంటాడు. భయపడుతూ ఉంటాడు. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చేసి నీ పితడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను, మరియు నువ్వు సదాకాలం నా బల యుద్ధ భోజనం చేయదువు అని చెప్తాడనమాట. మెఫీబోషెతు ఏమైనా శిక్షిస్తాడేమని భయపడినాడు. అర్థం కాదు ఆయనకి. వెంటనే కాళ్ళ మీద పడిపోయి, చచ్చిన కుక్క వంటి వాడిని నా ఎడ్ల నువ్వు ఇంత దయ చూపిస్తున్నావు, నీ దాసు నేను ఎంతటి వాడిని అంటాడు. అప్పుడు రాజు దావీదు ఏమంటాడంటే, సౌలు సేవకుడైన సీబాతో పిలిచి ఏమంటాడంటే, ఇగో మెఫీబోషెతుకి ఏ లోటు రానీకు ఆహారం అందేలాగా ఏర్పాటు చేసి సౌలు కుటుంబమునకు చెందిన సొత్తంతటిని ఇప్పిస్తాడు. మెఫీబోషెతు యెరూషలేములో నివసిస్తూ రాజకుమారుడి వలె జీవించేలాగా ఏర్పాటు చేస్తాడు. ఎంత మంచి హృదయం చూసారా దావీద్ది. ఏ రాజు కూడా శత్రువు యొక్క శేషాన్ని ఉంచలేదు. శత్రు శేషాన్ని చివరికి కుమారులైనా కానీ చంపేసేవారు, ఆమె రాజులుగా ఉండాలని. కానీ దావీదు హృదయం ఎంత విశాలమైందో చూసారా. శత్రువు కుమారుడు మనవడైనా కానీ ఇప్పుడు తర్వాత ఆస్తి అంతా అతనికి వెళ్ళిపోతుంది, అలాంటి ఏం భయం లేదు. దేవుడు నాకు ఇంత దయ చూపించాడు, నేను కూడా దయ చూపించాలనుకున్నాడు. అందుకే దేవుడు దావీదు నా హృదయానుసారుడు అంటాడు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో అలా చూపించాడు. దేవుని ప్రేమకు మనం అర్హులం కాకపోయినా దేవుడు మన పట్ల దయ చూపిస్తున్నాడు. మనం కూడా ఇతరుల పట్ల దయ చూపాలని కోరుతున్నాడు. దేవుడు తన రాజ్యంలో నిత్య జీవం ఇచ్చాడు. తన బల్ల యుద్ధ రాజకుమారులుగా మనం జీవించేలా కృపనిచ్చాడు. మరి మనం కూడా అలా ఉందామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన దేవా, దావీదు దయాగుణం గురించి నాకు నేర్పినందుకు నీకు వందనాలు. నీ దయను పొందిన మేము కూడా ఇతరులకు దయ చూపాలని మా జీవితంలో మీకు సమర్పించుకుంటున్నాం. ఎవరి తోడు మేము లేని వారిని మేము కూడా దేరదీసేవాళ్ళుగా, దయ చూపేవారుగా మాకు కూడా నేర్పించు ప్రభా. మా జీవితాల్లో మార్పు, మేము వారి జీవితాల్లో మార్పు తెచ్చేలాగా మా జీవితాలు మార్చమని యేసునామమున నడుచున్నాం.